అపార్ట్మెంట్ గేటు దగ్గర కాపలా ఉండే వాచ్మెన్లకే భద్రత కరువైందా? కోట్లకు పడగలెత్తిన ధనవంతుల ఇల్లు వదిలేసి ఆ దొంగ సామాన్యులని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అర్ధ సెంచరీ దాటిన నేరాలు, లెక్కలేనంత మంది బాధితులు, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ గజ దొంగ అసలు ప్లాన్ ఏంటి? ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా 50కి పైగా దొంగతనాలు చేసిన ఆ కిలాడి వెనుక ఉన్నటువంటి అసలు సీక్రెట్ ఏంటి? ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇప్పుడు పోలీసులకు అసలు ఎలా చిక్కాడు? అసలు ఆ నిందితుడు ఎవరు? అతని నేర సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది? ఆ ఆసక్తికర విషయాలు మీకోసం. భాగ్యనగరంలో ఒక వింత నేరస్తుడు కలకలం సృష్టించాడు. సాధారణంగా దొంగలు పెద్ద పెద్ద బంగళాలు, కరెన్సీ కట్టరు, విలువైన బంగారం ఉండే ఇళ్లను టార్గెట్ చేస్తారు. కానీ నెల్లూరు జిల్లా కావలికి చెందిన వల్లెపు వెంకటేష్ దారి మాత్రం వేరే వెరైటీ. ఇతను అపార్ట్మెంట్లలో సెక్యూరిటీ ఇచ్చే నిరుపేద వాచ్మెన్ల ఇళ్లని తన అడ్డాగా మార్చుకున్నాడు. కూలీ పనుల కోసం సిటీకి వచ్చిన ఆ నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం దొంగతనాల బాట పట్టాడు. 2013 నుంచి నేరాలు చేయడం మొదలుపెట్టిన ఇతను ఇప్పటి వరకు 3 కమిషనరేట్ల పరిధిలో 50కి పైగా చోరీలు చేశాడు. పట్టపగలు తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి ప్రాపర్గా రెక్కి నిర్వహించడం ఇతని స్టైల్. వాచ్మెన్లు పనుల్లో ఉన్నప్పుడు వారి ఇళ్లలో చొరబడి వెండి, బంగారు ఆభరణాలను దోచుకోవడం ఇతని ప్రధాన లక్ష్యం. 3 ఏళ్ల కిందట జైలుకు వెళ్లొచ్చినా ఇతనిలో మార్పు రాలేదు సరికదా, మరింత డేంజరస్ గా మారాడు. మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ఇతను చేసిన నేరాలు లెక్కలేనని ఉన్నాయి. సెల్ ఫోన్ స్నాచింగ్ నుంచి ఇంటి తాళాలు పగలగొట్టడం వరకు ఇతను ఆరితేరిన గజ దొంగగా పేరు తెచ్చుకున్నాడు. పాత నేరస్తుడైన పోలీసుల కళ్ళు గప్పి తిరగడంలో ఇతను చాలా తెలివైనవాడు. ఈ ప్రెస్ మీట్ ఈ అక్యూజ్డ్ వెంకటేష్ గురించి ఉంది. అతనికి రోజు పొద్దున ఎర్లీ అవర్స్ లో మేము పట్టుకున్నాము. మన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో SHO శివ్ ప్రసాద్ అండ్ DI రమేష్ ది క్రైమ్ టీమ్ వాళ్ళు ACP రవికిరణ్ కి ఆధ్వర్యంలో ఇది అతనికి పట్టుకున్నారు. అతని పేరు మీద ఆల్రెడీ అతని మీద 50 కేసెస్ ఉన్నాయి. 2013 నుంచి అతను ఒఫెన్సెస్ చేస్తున్నారు. చాలా టైం నుంచి మనకు దొరకలేదు. 2023లో అతను జైలుకి పోయారు. దీని తర్వాత మనకు దొరకలేదు. వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసిరిన వెంకటేష్ ను పట్టుకోవడానికి సైబరాబాద్ పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. ఇటీవల మాతృశ్రీనగర్లోని ఒక అపార్ట్మెంట్లో జరిగిన దొంగతనం పోలీసులకు కీలక ఆధారాలను అందించింది. మధ్యాహ్న సమయంలో మంజుల అనే వాచ్మెన్ ఇంట్లోకి చొరబడి వెండి నగలు ఎత్తుకెళ్లిన ఘటనతో పోలీసులు ఇంటెన్సివ్ సెర్చ్ ప్రారంభించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా కేసును పర్యవేక్షిస్తూ స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించారు. మియాపూర్ పరిధిలోని మయూరినగర్లో ఒక స్కూటీపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో అసలు రహస్యం బయటపడింది. మాదాపూర్లో 16, KPHPలో 5, మియాపూర్లో 3 కేసులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఘరానా దొంగ క్రైమ్ హిస్టరీ చూసి పోలీసులే షాక్ అయ్యారు. నిందితుడి నుంచి 3,50,000 రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర జిల్లాల్లో ఇతనిపై ఎన్ని కేసులున్నాయనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన మియాపూర్ పోలీసులు ఎంతో చాకచక్యంగా అతన్ని వెంబడించి పట్టుకున్నారు. ఏసీపీ రితిరాజ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్లో నిందితుడి మోడస్ ఆపరాండినే ఈ ఆపరేషన్లో నిందితుడిని క్షుణ్ణంగా విశ్లేషించారు. సీసీటీవీ ఫుటేజ్, లోకల్ నెట్వర్క్ సాయంతో నిందితుడిని ఐడెంటిఫై చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ మీట్లో నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రదర్శిస్తూ సమాజంలో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. పాత నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎట్టకేలకు ఈ అరెస్టుతో అపార్ట్మెంట్ వాచ్మెన్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మన దగ్గర ఒఫెన్సెస్ జరిగినప్పుడు ఇది CCTVలో అతను రిపీట్ ఒఫెండర్ ఉన్నప్పుడు అతనిది CCTV నుంచి ఫోటో మేము తీసుకుని తర్వాత అన్ని క్రైమ్ టీమ్ మన వాళ్ళు పని స్టార్ట్ చేశారు. సర్చ్ టైంలో
మనకు అతను ఫైనలీ ఈరోజు ఎర్లీ మార్నింగ్స్లో పొద్దున దొరికారు. అండ్ ఇది అతని నుంచి ఏమేమి మనకు రికవర్ అయింది ఇది అన్నీ మేము ఇక్కడ పెట్టాము. రీసెంట్గా మన దగ్గర అతన్ని ఇది మియాపూర్లో 3 కేసెస్ చేశారు, గచ్చిబౌలిలో 1 కేసు చేశారు. ఇది ఈ 4 కేసెస్ ఇంతకుముందు 50 కేసెస్ ఆల్రెడీ అతని పేరు మీద ఉంది. చూసారుగా, దొంగలు ఎప్పుడు ఏ రూపంలో వస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారో ఊహించడం చాలా కష్టం. నిరుపేదలైన వాచ్మెన్లను సైతం వదలకుండా దోచుకుంటున్న ఇలాంటి అక్రమార్కుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి. మీ అపార్ట్మెంట్లో ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా సంచరించేవారు కనిపిస్తే వెంటనే డైల్ 100కి కాల్ చేయండి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి. గజ దొంగల ఆటలు సాగనివ్వకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. నిరంతరం అప్రమత్తంగా ఉండండి. మీ ఆస్తులను భద్రంగా చూసుకోండి.